నాయకత్వం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అదేవిధంగా కార్యకర్తల వరకు కూడా ఒకటే వాళ్ళు నిర్ణయం తీసుకునేది ఏంటంటే ప్రజా సమస్యలు అంటే ఎక్కడా లేవు, ప్రజలకు సమస్యలు ఉన్నటువంటి సందర్భం ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో లేనటువంటి పరిస్థితుల్లో మరి ప్రజల నోళ్లలో నానాలి కదా, ఏదో ఒక విషయం తీసుకురావాలి కదా, ఏదో ఒక ఇష్యూ చేయాలి కదా, తద్వారా ప్రజలు వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి కదా, ప్రజల్లో చర్చ జరగాలి కదా, వాళ్ళకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించి ఆ నేతకు సంబంధించి అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా అట్లాంటి ఆలోచనలే చేస్తూ ఉన్నారు. నిన్న మనం చూడొచ్చు టీడీపీ కార్యకర్తపై ఎమ్మెల్యే వాళ్ళ ఇంటిపై, టీడీపీ కార్యకర్త ఇంటిపై ఎమ్మెల్యే విరూపాక్షి దాడి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఎట్లా దాడి చేశారో మనం చూసాం. సో ఈ విధంగా అంటే పూర్తిగా ప్రజా సమస్యలపై పోరాటాలతో గాక బల ప్రదర్శనతో ప్రజల నోళ్లలో నానే ప్రయత్నం వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఇటు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అయితే రెచ్చిపోయారు. చిప్తగిరి మండలం సంఘాలలో ఘర్షణ జరిగింది. టీడీపీ నేతలు నాగరాజు, గురు, వైసీపీ నేత గిరి మధ్య గొడవ జరిగింది. ఇసుక ఈ గొడవకు కారణమైంది. రాజకీయ రంగు కూడా పులుముకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఇటు విరూపాక్షి ఎమ్మెల్యే కూడా చేశారు. కార్యకర్త పూర్తిగా దీనికి సంబంధించి కూడా అంటే ఇసుక డంప్ చేశారు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్త నేతలు. సో దాని మీద కంప్లైంట్స్ వెళ్ళాయి. సో దాని మీద యాక్షన్ తీసుకుంటున్నటువంటి సమయంలో టీడీపీకి సంబంధించిన నేతలే దీన్ని కంప్లైంట్ చేశారేమో అనే ఉద్దేశంతో ఈ వైసీపీ వాళ్ళకి టీడీపీకి సంబంధించిన నేతలకు ఫోన్ చేయడం, గొడవ చేయడం ఇవంతా కూడా చేసింది. ఆ తర్వాత కార్యకర్త ఫోన్ చేశారని ఏకంగా ఈ విరూపాక్షి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని 100 మందికి పైగా అనుచరులతో బల ప్రదర్శన కూడా చేశారు. పూర్తిగా ఈ దాడిలో పాల్గొన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి దాడి చేశారు. ఇక సోదరుడు శ్రీరాములు టీడీపీ కన్వీనర్ వాహనాన్ని ధ్వంసం చేసినటువంటి వైసీపీ వర్గీయులు ఎమ్మెల్యే దాడిలో పూర్తిగా టీడీపీ నేతలు కూడా గాయపడి ఆసుపత్రిలో చికిత్స కూడా పొందుతూ ఉన్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సహా ఆయన వర్గాన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు దాడి చేసి బాధితులపైనే ఫిర్యాదు చేసినటువంటి సంఘటన కనిపించింది. ఈ విధంగా అంటే ప్రజలు లేదనంటే ఒక ప్రభుత్వంలో వాళ్లకు సంబంధించినటువంటి పేరు వినబడాలనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి కార్యక్రమం అధిష్టానం మెప్పు పొందడానికి ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఇవన్నీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారనే చర్చ జరుగుతూ ఉంది. సో అసలు ఏం జరిగింది ఏంటి దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ చెన్నయ్య గారు ఉన్నారు. చెన్నయ్య గారు నమస్కారం. అట్లాగే ఇటు వైకుంఠం జ్యోతి గారు ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వారు కూడా ఉన్నారు. జ్యోతి గారు నమస్కారం. జ్యోతి గారు ముందుగా